మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ క్రోధినామ సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో మరి ఎలా ఉండబోతుంది, ఈ క్రోధినామ సంవత్సరము ఎవరికి అనుకూలము, ఎవరికి ప్రతికూలము, ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనతో చర్చించడానికి ప్రముఖ ఓలా గ్రామానికి చెందిన వేద పండితులైనటువంటి భగవాన్ పంతులు గారు మనతో ఉన్నారు. వారితో ఈ విషయాలు, క్రోధినామ సంవత్సరానికి సంబంధించినటువంటి విషయాలు తెలపడానికి మనతో ఉన్నారు. వారితో ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం గురించి పూర్తి వివరాలు వారి మాటల్లో తెలుసు. నమస్కారం సార్. ఓవరాల్ గా తెలుగు ప్రజలకు క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఏ రాశి వారికి ఎట్లాంటి ఫలితాలు ఉంటాయి, రాజకీయ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో అంటే ఎవరెవరికి ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరంలో? అంటే క్రోధి అనగానే క్రోధము అనేది గుర్తుకొస్తుంది కదా, ఈ క్రోధానికి క్రోధికి ఏమన్నా సంబంధం ఉంటుందా? ఉంది. ఈ యొక్క సంవత్సరం క్రోధీనామ సంవత్సరంగా పిలువబడుతుంది. మరి క్రోధీనామ సంవత్సరం అంటే క్రోధంగా, కోపంగా ఉంటుందా అని అందరి ప్రశ్న. ఈ క్రోధీనామ సంవత్సరానికి అధిదేవత అజిరా ప్రభు అనేటువంటి దేవత. అజిరా ప్రభు అనేటువంటి అధిదేవత, ప్రధాన దేవత క్రోధి, అధిదేవత అజిరా ప్రభు అనేటువంటిది ఒక ప్రధానమైన అధిదేవత దీనికి. అయితే ఈ క్రోధీనామ సంవత్సరంలో క్రోధంగానే తప్పనిసరిగా ఉండబడుతుంది. రాజులు, ప్రజలు, పాలకులు, ఉపపాలకులు, రాజకీయంగా అందరూ కూడా ఈ యొక్క క్రోధాన్ని సంబంధించినటువంటి కొద్ది పనులే చేసేటటువంటి సూచనలు బాగున్నాయి. అందుకొరకే వాయుపూరితమైనటువంటి వర్షాలు, అనేక ఒడిదుడుకులు ఉన్నటువంటి ఈ యొక్క ప్రళయాలు ఈ క్రోధీనామ సంవత్సరంలో జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి అందులో మంగళవారము, ఈ క్రోధీనామ సంవత్సరము మంగళవారము వచ్చుట వలన, ఈ మంగళవారానికి క్రోధీనామ సంవత్సరానికి తోడవట వలన అగ్ని భయాలు, పాలకుల మధ్య అంతర్గత విభేదాలు, అధికారానికై ఎన్నో కుట్రలు, నమ్మక ద్రోహాలు ఈ యొక్క జరిగేటటువంటి సూచనలు ఈ క్రోధీనామ సంవత్సరంలో జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి దీనికి క్రోధీనామ సంవత్సరంలో ఆయన పేరే మొట్టమొదలుగా క్రోధీనామ సంవత్సరం కాబట్టి చిన్న చిన్న విషయాలు జరుగుతాయి. మరి దాని తర్వాత ఈ క్రోధీనామ సంవత్సరంలో మేషాది 12 రాశుల వారికి మరి ఎలా ఉంటుంది, మేషాది 12 రాశుల వారు ఏ స్థానాలలో ఏ విధంగా ఉంటారు? అప్పుడు ఈ క్రోధీనామ సంవత్సరానికి రాజు భౌముడు. భౌముడు అని అంటే మంగళుడు. కాబట్టి అధికారులలో యుద్ధ భయము, వాయుపీడలు జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. ఇక మంత్రిగా ఈ క్రోధీనామ సంవత్సరంలో అశ్వాధిపతి శని. ఇది కూడా మధ్యన పాపకర్మలతో కూడినటువంటి పోటీతత్వంతో, అధికార భయంతో ఈ యొక్క సంవత్సరం అంతా జరగవచ్చు అనేటువంటి సూచనలు. మరి హర్షాధిపతి, సస్యాధిపతి మళ్ళీ ఆయన కూడా మంగళుడే ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క క్రోధీనామ సంవత్సరంలో ఎర్రని భూములు, ఎర్రని ధాన్యాలు ఎక్కువ పండేటటువంటి సూచనలు. మరి దాని తర్వాత గ్రామ పాలకుడు మళ్ళీ శని. దాని తర్వాత మేఘాధిపతి శుక్రుడు. అన్నిటికన్నా మేఘాధిపతి శుక్రుడు ఉన్నాడు. కాబట్టి పశు సంపదలు వృద్ధి చెందడం, వృష్టి, సువృష్టి జరిగేటటువంటి జలాశయాలన్నీ నిండి తోటలన్నీ మంచిగా సస్యశ్యామలంగా పండేటటువంటి సూచనలు. చిన్నగా చెప్పాలని అంటే ఈ యొక్క క్రోధీనామ సంవత్సరంలో ఈ విధంగా జరిగేటువంటి సూచనలు. మరి
ఈ క్రోధీనామ సంవత్సరంలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి వర్షాలు మరి వర్షాలు ఎలా ఉండవు? వర్షాలు క్రోధీనామ సంవత్సరంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి వర్షాలు చాలా మంచిగానే కురిసేటువంటి ఇది ఉన్నది. చాలా చాలా వర్షాధిపతి ఇంద్రుడు ఉన్నాడు, వర్షాధిపతి తటాకాధిపతి భౌముడు ఉన్నాడు. దానితోని బాగా చెరువులు జలచర వ్యాపారాలు చెరువులు కూడా బాగా నిండేటువంటి సూచనలు ఉన్నాయి. దానికి తోడు భౌముడు కొన్ని స్థానాలలో ఉన్నాడు కాబట్టి, శని కొన్ని స్థానాలు ఉన్నాడు కాబట్టి ఈ గ్రహాలని ఒక గ్రహం మంచి గ్రహం ఉన్నా కూడా దాని పని అది చేసుకుంటుంది, ఈ పని అది చేసుకుంటుంది. దీనిపై స్వామి, మేషరాశి వారికి క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? ఈ క్రోధీనామ సంవత్సరంలో మేషరాశిలో అశ్వని, భరణి, కృత్తిక 9 పాదాలు కలిగినటువంటి రాశి మేషరాశి. అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక మొదటి పాదం. ఈ 9 పాదాలు కలిగినటువంటి ఆ యొక్క మేషరాశిని మేషరాశి అని అంటారు. మరి ఈ యొక్క మేషరాశికి ఆదాయం 2, వ్యయము 14. వ్యయం ఎక్కువ ఉన్నది. ఆ వ్యయం ఎక్కువ ఉన్నది. కాబట్టి ఈ మేషరాశిలో 1, 5, 24 మట్టుకు జన్మస్థ గురు ఉండే. ఇప్పుడు 1, 5, 24 మట్టుకు జన్మస్థ గురు ఉంటుంది. దాని తర్వాత వృషభాని గురు వచ్చిన తర్వాత సంవత్సరమంతా కూడా కీర్తి, సంపద, వృద్ధి, ధాన్యాభివృద్ధి, ధర్మ కార్యాచరణ అన్ని కూడా మేషరాశి వారికి చాలా లాభప్రదంగానే ఉంటుంది ఈ క్రోధీనామ సంవత్సరంలో మేషరాశి వారికి. మరి మేషరాశి వారికి శని సంవత్సరమంతా కూడా లాభస్థానంలో ఉన్నది కాబట్టి కార్య విజయము శనిని గురించి చాలా సుందరంగా వీళ్ళకు అటువంటి కుదృష్టి మాత్రం ఉండకుండా సుఖంగా ఉంచుతుంది. ఈ మేషరాశి వారికి సంవత్సరమంతా రాహు కేతువులు 12, 6వ స్థానంలో ఉంటారు కాబట్టి ఈ 2 కూడా ఆరోగ్యం, ధనలాభం, పుణ్యకార్యాలు, కార్యసిద్ధి, పోటీ పరీక్షలలో విజయం సాధించడం ఈ మేషరాశికి చాలా ఉపయోగపడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ మేషరాశి వారికి సంవత్సరం అంతా శుభ ఫలితాలు కలిగేటువంటి సూచనలే ఎక్కువ ఉన్నాయి మేషరాశి వారికి. దాని తర్వాత మరి వీళ్ళు కొద్ది సమయాలలో ఏం చేసుకోవాలంటే సుబ్రహ్మణ్య స్తోత్రం అని ఎక్కువ పఠించాలి. మేషరాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠిస్తే చాలా అతి మంచి శుభం కలుగుతుంది, మట్టి లాభం ఎక్కువ ఉంటుంది. మరి వృషభ రాశి వారికి వస్తే వృషభ రాశి వారు కృత్తికలో ఉన్నటువంటి 3 పాదాలు, కృత్తికలో 1 పాదం మేషరాశికి పోతుంది, కృత్తికలో ఉన్నటువంటి 3 పాదాలు, మరి రోహిణి యొక్క 4 పాదాలు, మృగేశ్వర యొక్క 2 పాదాలు, ఈ యొక్క 9 పాదాలు కలిసి వృషభ రాశి యొక్క జరుగుతుంది. మరి వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, చాలా లాభప్రదంగానే ఉంటుంది. మరి ఆదాయం 11 ఉన్నంత మాత్రాన ఈ యొక్క వృషభ రాశి వారికి 1, 5, 24 మట్టుకు ద్వాదశ స్థానంలో 12వ స్థానంలో గురువు ఉన్నాడు ఇంకో నెల. దాని తర్వాత ఈ యొక్క వృషభ రాశి వారికి మొదటి స్థానంలో గురువు వస్తాడు, మళ్ళీ 12 అయిన తర్వాత 1. దాని తర్వాత ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మధ్యమంగా ఉంటుంది ఈ వృషభ రాశి వారికి. మధ్యమం అంటే అతి నష్టం కాకుండా అతి లాభం కాకుండా మధ్యస్థానంలో ఉంటుంది. శని సంవత్సరం అంతా కూడా 10వ స్థానంలో ఉంటుంది కాబట్టి శనితో చాలా భయంతో ఉండాలి ఈ యొక్క వృషభ రాశి వారు. శని కాబట్టి రాహు కేతువులు లాభంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకు రాహు కేతులతో భయం లేకుండా లాభం, భోగ్య, కార్యసిద్ధి, విశ్రమ ఫలితాలు, వివాహ ప్రయత్నాలన్నీ కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి చాలా సుఖంగా ఉంటుంది. ఈ యొక్క వృషభ రాశి వారు లక్ష్మీ హోమం చేసుకుంటే అతి ఉన్నత ఫలితాలు సాధిస్తారు. వృషభ రాశి వారు లక్ష్మీ హోమం తప్పనిసరిగా చేసుకోవాలి. శుక్రవారం రోజున లక్ష్మీ హోమం చేసుకుంటే చాలా శుభ ఫలితాలు చేసుకుంటారు. దాని తర్వాత మిథున రాశి వారు, మిథున రాశిలో మళ్ళీ 9 పాదాలు ఉంటాయి. మృగేశ్వర నక్షత్రాన్ని యొక్క 2 పాదాలు, ఆరిద్ర నక్షత్రాన్ని యొక్క 4 పాదాలు, పునర్వసు నక్షత్రం యొక్క 3 పాదాలు,
ఇవి కలిసి 8 పాదాలు ఈ యొక్క మిథున రాశిలో. ఇక మిథున రాశి వారికి ఆదాయం 2, వ్యయం 5. ఆదాయం తక్కువ. ఎందుకనంటే ఈ మొదటి 1, 5 మట్టుకు వాళ్ళు అనుకున్నటువంటి ఫలితాలు సాధించిన మిథున రాశి వాళ్ళు. 11వ గురు 12 ఏళ్ళకు ఒకసారి మనకు 11వ గురువు వస్తుంది. 12 ఏళ్ళకు ఒకసారి. ఆ 11వ గురు ఈ యొక్క 1, 5 మట్టుకే ఉంటుంది. దాని తర్వాత 12వ స్థానంలో గురువు వస్తాడు. కాబట్టి ఆ యొక్క మిథున రాశి వారికి ధన వ్యయం కలగవచ్చు, పని భారం పెరగవచ్చు, తన యొక్క ఈయనకు పరమైన ఈతి బాధలు కూడా కలగవచ్చు. అందుకొరకు ఈ యొక్క గురువు గురించి కొన్ని పూజలు చేసుకుంటే, జపం చేసుకుంటే చాలా మంచి ఫలితం కలుగుతుంది. శని భాగ్యస్థానంలో ఉంటుంది కాబట్టి శని గురించి ఎటువంటి బాధపడే అవసరం లేదు. కొద్దిగా మంచి కార్యాలు కూడా జరుగుతాయి, భాగ్యస్థానం ఉన్నది కాబట్టి. రాహు కేతువులు కూడా ఈ యొక్క మిథున రాశి వారికి కొద్దిగా మానసిక ఆందోళన కలిగించేటటువంటి సూచనలు ఉన్నాయి ఈ యొక్క మిథున రాశి వారికి. అలా యావరేజ్గా చూసుకుంటే గురువు బాగలేడు, రాహు కేతువులు బాగలేరు, శని కూడా మధ్యస్థంలో ఉంటాడు. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండి సుదర్శన హోమం ఎప్పుడైతే చేసుకుంటారో వీళ్ళకు అత్యధికంగా లాభం పొందుతారు. సుదర్శన హోమం, విష్ణుమూర్తిని గురించి సుదర్శన హోమం చేసుకోవాలి. దాని తర్వాత కర్కాటక రాశి యొక్క కర్కాటక రాశి వాళ్ళకు మరి దీనికి కూడా 8 పాదాలు. పునర్వసు యొక్క 1 పాదం, పుష్యమి యొక్క 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ కలిసి 9 పాదాలను గురించి కర్కాటక రాశి యొక్క రాశి దానిలో 8 పాదాలు ఉంటాయి. ఈయనకు ఈ కర్కాటక రాశి వారికి 1, 5, 24 మట్టుకు 10వ స్థానంలో గురువు సంచారం ఉన్నది కాబట్టి ఇంకో నెల కొద్దిగా చిన్న ఆటంకాలతో నడుస్తుంది. దాని తర్వాత సంవత్సరమంతా లాభస్థానంలో కర్కాటక రాశి వారికి 11వ స్థానంలో గురువు వస్తాడు. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ఈ 11వ స్థానంలో సాధించిన విజయాల కన్నా ఎక్కువ ఇంకా ఇక్కడ కూడా సాధించరు. అందుకొరకు ఈ 11వ ఈ యొక్క గురువు ఉన్నప్పుడు చాలా అత్యధిక లాభాలు పొందేటువంటిదే. తర్వాత శని 8వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి గురువు 11వ స్థానంలో ఉన్నా కూడా శని 8వ స్థానానికి వచ్చేసిండు. అష్టరామ కష్టాలు ఎప్పుడు కూడా కొన్ని కష్టాలు కూడా పెట్టవచ్చు. శత్రు భయం, ధన వ్యయం, రోగపీడ ఇటువంటి శని జరగవచ్చు. రాహు కేతువు భాగ్యస్థానంలో 3వ స్థానంలో ఉన్నారు. కాబట్టి కేతు కొన్ని లాభం కలిగిస్తుంది, రాహు కొన్ని నష్టాలు కలిగిస్తుంది. యావరేజ్గా చూసుకుంటే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు మంచి ఉండాలంటే హయగ్రీవ స్తోత్రము అనేటువంటి స్తోత్రాన్ని చాలా పఠించాలి. తర్వాత సింహరాశి వాళ్ళు ఈ 5వ రాశి సింహరాశి. ఈ యొక్క సింహరాశి వాళ్ళకు మఘ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం అయితే 9 పాదాల గురించి ఒక సింహరాశిలో ఇమిడి ఉంటాయి. దాని తర్వాత వీరికి సింహరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11. సమానంగా ఆదాయం ఎక్కువ ఉంటుంది, వ్యయం కూడా 11 సమానం ఉంటుంది. కాబట్టి ఇక వీరికి గురువు 1, 5, 24 మట్టుకు భాగ్యస్థానములో ఈ యొక్క గురువు ఉంటాడు. కాబట్టి కార్యసిద్ధి, శుభకార్యాల ప్రయత్న లాభం జరిగింది. ఇప్పటి మట్టుకు జరుగుతుంది ఇంకో నెల. దాని తర్వాత ఆపై సంవత్సరమంతా కూడా 9 నుంచి 10వ స్థానానికి గురువు వస్తాడు. 10వ స్థానానికి గురువు వచ్చినప్పుడు కూడా వ్యధాప్రయాస, రోగపీడ, ధన నష్టము, వ్యాపారంలో కష్టం కూడా కలిగేటటువంటి సూచనలు ఉన్నవి. మరి వీరికి శని సంవత్సరమంతా 7వ స్థానంలో, 7వ స్థానం అంటే గురువు 7వ స్థానం మంచిది కానీ శని 7వ స్థానం మంచిది కాదు. అందుకొరకు 7. అందుకొరకే శని మనోవేదన, అనారోగ్యం, శారీరక శ్రమ, శత్రుపీడ ఎక్కువ జరిగే సూచనలు ఉంటాయి. తర్వాత రాహు కేతువులు వీరు కూడా రాహు 8వ స్థానంలో, రాహు కూడా మంచిది కాదు, 8వ స్థానం మంచిది కాదు. కాబట్టి ఆ రాహు కూడా కోపం ఎక్కువ, అనవసర ప్రయాణాలు.
కేతు 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి విద్యార్థులకు కేతువును గురించి వాళ్ళు జపం చేసుకొని కేతు అనుగ్రహం పొందితే విద్యార్థులకు అత్యుత్తమైనటువంటి ఫలితాలు సాధించేటువంటి సూచనలు ఉన్నాయి ఈ యొక్క సింహరాశి వాళ్ళకు. అంటే నవగ్రహాల దగ్గర కేతు 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 అనేటువంటి 9వ రాశి, 9వ గ్రహం 9వ గ్రహం. దాని తర్వాత ఈ సింహరాశి వాళ్ళు సుఖంగా వాళ్ళు ఉండలేవాలంటే వాళ్ళ యొక్క కులదేవత ఏదైతే ఉంటుందో వాళ్ళ ఇంటి దేవతను ఎక్కువ పూజించాలి. కులదేవత ఇంటి దేవతను ఎక్కువ పూజిస్తే ఎంత లాభం పొందుతారంటే అంత లాభం పొందుతారు సింహరాశి వాళ్ళు. ఇంటి దేవతను విడిచిపెట్టకూడదు. ఇంటి దేవతని వాళ్ళు కులదేవత. ఈ కన్యారాశి వాళ్ళకు ఉత్తరా నక్షత్రంలో 3 పాదాలు, హస్తా నక్షత్రంలో 4 పాదాలు, చిత్రా నక్షత్రంలో 2 పాదాలు, 9 పాదాలను గురించి యొక్క కన్యారాశి జరుగుతుంది. దాని తర్వాత ఈ కన్యారాశి వారికి ఆదాయం 2, వ్యయం 5. కన్యారాశి వారికి ఈ కన్యారాశి వారికి 1, 5, 24 మట్టుకు 8వ స్థానంలో గురు సంచారం ఉండే. 8వ స్థానం 4, 8, 12. ఈ 4, 8, 12 ఏ విధంగా అయితే ఉంటాయో అవి అతి కష్టతరమైనటువంటి స్థానాలు. గురు స్థానంలో 4, 8, 12 ఈ 12వ స్థానంలో ఉంటుంది కాబట్టి 8వ స్థానంలో ఉన్నటువంటి యొక్క గురు సంచారం ఈ 1, 5 నుంచి 9వ స్థానంలోకి జరుగుతుంది. మళ్ళీ 9వ స్థానంలోకి వచ్చిన తర్వాత వీరికి వారు అనుకున్న పని తప్పనిసరిగా సాధించేటటువంటి సూచనలు ఈ యొక్క కన్యారాశి వారికి. శుభకార్యాలు, కార్యసిద్ధి. మరి శని 6వ స్థానంలో ఉంటాయి. శని 7వ స్థానంలో శని మంచిది కాదు, 6వ స్థానంలో శని మంచిది కాబట్టి శని వీళ్లకు ధాన్యాభివృద్ధి, ఆరోగ్యము, కీర్తి, ప్రతిష్ట, శుభకార్యసిద్ధులు జరుగుతుంది. 6వ స్థానంలో మంచిది. 7వ స్థానం మంచిది కాదు. మరి రాహు సంవత్సరం అంతా 7వ స్థానం మంచిది కాదు. అది కూడా రోగపీడ, శత్రుభయం ఇవన్నీ కలుగుతాయి. మరి కేతు కన్యారాశి వాళ్లకు జన్మస్థానంలో ఉంటుంది కాబట్టి కేతువు అత్యంత శుభ ఫలమిచ్చేటువంటి వాడు. వివాహ ప్రయత్నాలు విద్యార్థులకు కూడా చాలా మంచిది. కేతువుకి జపాన్ చేసుకుంటే చాలా మంచిది. ఈ యొక్క యావరేజ్గా ఈ యొక్క కన్యారాశి వాళ్ళు ఎటువంటి చండీ హోమం అనేటువంటిది చేసుకోవాలి. చండీ పారాయణం చేసుకోవచ్చు, చండీ హోమం చేసుకోవచ్చు, దుర్గా పూజలు కూడా చేసుకోవచ్చు. చాలా అత్యంత లాభం వీరికి. కన్యారాశి వాళ్ళకు చండీ హోమం అత్యంత లాభప్రదంగా ఉంటుంది. తులారాశిలో చిత్ర 2 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిసి తులారాశి వాళ్లకు ఆదాయం 11, వ్యయం 5. ఆదాయం మంచిగున్నది. మరి యొక్క తులారాశి వాళ్లకు 1, 5, 24 మట్టుకు 7వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఇంకో నెల మట్టుకు అనుకూలత ఉన్నది. అనుకూలమైనటువంటి సూచనలు ఎక్కువ ఉన్నాయి. దాని తర్వాత మళ్ళా తులారాశి వాళ్లకు 8వ స్థానములో గురువు వస్తున్నది. 1, 5 నుండి 2, 5 నుండి మనకు ఈ సంవత్సరం అంతా 8వ స్థానంలో ఉంటుంది కాబట్టి పరిస్థితులలో చిక్కులు, అధిక ధనవ్యయం, మనోవేదన ఎక్కువ జరిగేటటువంటి సూచనలు. కన్యా ఈ యొక్క తులారాశి వాళ్లకు 5వ స్థానంలో ఉంటుంది కాబట్టి 5వ స్థానం కన్యా కూడా మంచిది కాదు. 6వ స్థానం మంచిది, 5 మంచిది కాదు, మళ్ళీ 7 మంచిది కాదు. అందుకొరకు బంధుమిత్ర విభేదాలు, కాలయాపన జరిగేటువంటి సూచనలు. రాహు కేతు అంతా 6వ స్థానంలో ఉంటుంది కాబట్టి మంచిది కాదు. కేతు 12వ స్థానంలో ఉంటుంది కాబట్టి కేతు కూడా కొంచెం తక్కువ ఫలితాలు ఇచ్చేటువంటి వాడే. యావరేజ్గా శని, రాహు, కేతు తర్వాత గురు ఈ 4 గ్రహాలు కూడా ఈ యొక్క తులారాశి వాళ్లకు అనానుకూలటువంటి సూచనలు ఇచ్చేటువంటి ఎక్కువ ఫలితాలు ఉంటాయి ఈ యొక్క తులారాశి వాళ్లకు. మరి దీని గురించి వీళ్ళు ఏమి చేసుకోవాలి? దేవతా కళ్యాణాలు చేయించాలి. ఎక్కడైనా కూడా నరసింహ కళ్యాణమే కానీ, శివ కళ్యాణమే కానీ, దేవ కళ్యాణము. దాని తర్వాత చండీ హోమం అత్యంత సుఖకరమైనటువంటి తులారాశి వాళ్లకు. చండీ హోమం అంటే చండీ హోమం ప్రఖ్యాతం ఎందుకు? కలియుగములో కలవు చండీ వినాయక. కలియుగములో చండీ వినాయకుడే ఎక్కువ ఫలితాలు ఇచ్చేటువంటి వాడు.
కలియుగంలో దానికన్నా మొదలు మిగతా యుగాలలో రాముడు కృష్ణుడు అనేటువంటి, కానీ కలియుగం వచ్చిన తర్వాత గణపతి దుర్గా ఈ రెండే మనకు ఎక్కువ ఫలితాలు ఇచ్చేది. విఘ్నాలు దూరం చేసేవాడు గణపతి, సుఖ సంపదలు ఇచ్చేటువంటిది దుర్గా, చండి. కాబట్టి ఈ యొక్క దీనికి తులారాశి వాళ్ళు చండీ హోమం, దేవతా కళ్యాణాలు చేస్తే తప్పనిసరిగా వారు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు, వృశ్చిక రాశిలో విశాఖ 1 చరణం, అనురాధ 4 చరణాలు, జ్యేష్ఠ 4 చరణాలు, ఇవి ఎక్కువటి 9 పాదాలు కలిగేటువంటి ఒక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కూడా ఆదాయం తక్కువ 2, వ్యయం 14. వ్యయం చానున్నది వృశ్చిక రాశి వాళ్లకు. మరి వృశ్చిక రాశి వాళ్లకు గురువు 6వ స్థానంలో ఉంటాడు, 1, 5 మట్టుకు. 6వ స్థానంలో అయినా కూడా మధ్యమం ఉండే, అంటే అతి చెడు కాకుండా అతి మంచిది కాకుండా మధ్యమం. దాని తర్వాత వచ్చేటటువంటి సంవత్సరం అంతా 7వ స్థానంలో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్లకు చాలా మంచి ఫలితాలు కలిగేటటువంటి సూచనలు ఉన్నాయి. ఈ యొక్క శని 4వ స్థానంలో కూడా మంచిది కాదు. శని కూడా అతనికి కొన్ని అనారోగ్య సూచనలు కలిగేటువంటి సూచనలు ఉంటాయి. రాహు 5వ స్థానంలో మంచిది, భోగము, చాలా మంచి ధన సంపద, గ్రహలాభం మంచి యొక్క రాహు కలిగిస్తాడు. కేతువు సంవత్సరం అంతా లాభంలో ఉన్నాడు. కాబట్టి రాహు కేతువులు ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్లకు అత్యంత శుభప్రదాలు ఇచ్చేటువంటి వాడు. 3 గ్రహాలు గురువు, రాహు, కేతువులు మంచిగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు అత్యంత సుఖప్రదంగా ఉండేటువంటి సూచనలు. మీరు ఎక్కువ మరి ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు ఏం చేయాలి? రుద్రహోమాలు, లింగార్చన ఎక్కువ చేసుకోవాలి. రుద్రహోమాలు, లింగార్చన అత్యంత ఫలితం, శుభ ఫలితాలు ఇచ్చేటువంటివి. మరి యొక్క దాని తర్వాత ధనుస్సు రాశి. ధనుస్సు రాశిలో మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం, ఈ 9 పాదాల నుంచి వచ్చి ఒక ధనుస్సు రాశి. మరి ధనుస్సు రాశికి ఆదాయం 14, వ్యయం 2. ఆదాయం బాగుంది. మరి గురువు 1, 5 మట్టుకు 5వ స్థానంలో ఉంటాడు, మంచిది. 1, 5 తర్వాత మళ్ళా 6వ స్థానంలో ఉంటాడు. కాబట్టి మధ్యమం, అతి కాకుండా తక్కువ కాకుండా మధ్యమ ఫలితాలు ఇస్తాడు ఈయన. మరి శని 3వ స్థానంలో ఉంటుంది. కాబట్టి 3వ స్థానం శని అత్యంత మంచిది. రుణ విముక్తి, ఆరోగ్యం, సంపద, సౌఖ్యము, కార్యజయం ఈ యొక్క శని ద్వారా ఈ ధనుస్సు రాశి కలుగుతుంది. 7వ స్థానంలో ఉండదు, 3వ స్థానం ఉండవచ్చు. రాహు కేతువులు, రాహు 4వ స్థానంలో ఉంటాడు, మంచిది కాదు. కేతువు 10వ స్థానంలో ఉంటాడు. కాబట్టి మంచిది కేతువు. అందుకొరకు ఈ యొక్క ధనుస్సు రాశి వారికి గురువు, తర్వాత ఈ యొక్క రాహు కేతువులు. కేతువు మంచిదే. గురువు రాహు ఈ 2 గ్రహాల గురించి కొంచెం అనానుకూలంగా ఉంటుంది. కాబట్టి దాని గురించి వీళ్ళు ఏం దక్షిణామూర్తి హోమం చేసుకోవాలి. దక్షిణామూర్తి విద్యాప్రదాయకుడు, దక్షిణామూర్తి కార్య సఫలం చేసేటువంటి వాడు. దక్షిణామూర్తి హోమం చేసుకోవాలి, చాలా లాభం కలుగుతుంది. దాని తర్వాత మకర రాశి, 10వ రాశి. మకర రాశి వాళ్ళకు ఉత్తరాషాఢ నక్షత్రం 3 చరణాలు, శ్రవణం 4 చరణాలు, ధనిష్ట 2 చరణాలు కలిపి ఈ పాదాలు కలిపి 9 పాదాలకు మకర రాశి. మకరం అని అంటే మకరం పట్టు, ముసలి పట్టు, అనుకున్నది సాధిస్తారు వాళ్ళు. మకరం పట్టు. తర్వాత గ్రహాచారాలను బట్టి వేరు ఉండవచ్చు, కానీ మకర రాశి వాళ్ళు అనుకున్నది సాధించాలి. మకరం పట్టు, ఒకటే పట్టు. దాని తర్వాత మకర రాశి వాళ్లకు ఆదాయం 8, వ్యయం 5. చాలా మంచిగా ఆదాయం మంచిగా ఉన్నది. మరి ఈ యొక్క మకర రాశి వాళ్లకు 4వ స్థానంలో గురువు ఉండే ఇప్పటి మట్టుకు 1, 5 మట్టుకు. దాని తర్వాత 5వ స్థానంలో గురువు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి వారు. ధనధాన్యాభివృద్ధి, కార్యసిద్ధి. శని 2వ స్థానంలో మంచిది కాదు. కార్య విరోధం, కార్యహాని, స్వజన విరోధం జరిగేటువంటి సూచనలు ఎక్కువ ఉంటాయి. రాహువు 3వ స్థానంలో, 3వ స్థానంలో కూడా ఆరోగ్యం, ద్రవ్యలాభం చాలా మంచిది. రాహు మంచివాడు. కేతువు సంవత్సరం అంతా భాగ్యస్థానంలో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్లకు గురు, రాహు, కేతువులు 3 గ్రహాలు కూడా ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నాయి. కాబట్టి వీళ్ళు చాలా శుభకార్యాలను జరిపేటువంటి సూచనలు, శుభ ఫలితాలను పొందేటువంటి సూచనలు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు మరీ ఇంకా మంచిగా ఉండాలంటే వీళ్ళు కూడా ఈ యొక్క మకర రాశి వాళ్ళు
గణపతి హోమం ఎక్కువ చేసుకోవాలి. గణపతి హోమం మకర రాశి వాళ్ళు చాలా శుభ ఫలితాలు ఎక్కువగా వస్తాయి. కుంభరాశి 11వ రాశి. ధనిష్ఠా నక్షత్రం 2 పాదాలు, శతారక నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద నక్షత్రం 3 పాదాలు కలిపి కుంభరాశి ఏర్పడ్డది. ఆదాయం 8, వ్యయం 5. ఆదాయం బాగానే ఉంది ఈ కుంభరాశి వాళ్లకు. మరి గురువు 3వ స్థానంలో ఉన్నాడు. 3వ స్థానం మధ్యమ ఫలితాలు. దీని తర్వాత 1, 5 నుంచి 4వ స్థానానికి వస్తాడు కాబట్టి 4, 8, 12, 23 ఒకటే ఫలితాలు ఇచ్చేటి. 4 తక్కువ, 8 ఎక్కువ, 12 అతి ఎక్కువ ఫలితం. 4 మధ్యమ ఫలితాలు. స్థానచలనం, నివాస మార్పు, ధన వ్యయం జరిగేటువంటి సూచనలు గురువు. దాని తర్వాత శని జన్మస్థానంలో ఉంటుంది కాబట్టి జన్మస్థ శని మంచిది కాదు. కార్యహాని, దుఃఖము, దైవ కార్య క్రమలో మనసు లేకపోవడం, ఇటువంటి ఒక శని యొక్క స్థితి. రాహు 2వ స్థానంలో కూడా మంచిది కాదు. అందుకొరకు ఈ గురు, రాహు, శని ఈ 3 కూడా గ్రహాలు బాగలేవు కాబట్టి వీళ్ళు దాని గురించి ఈ యొక్క కుంభరాశి వాళ్ళు హనుమంతుని గురించి ఎక్కువ సేవ చేయాలి. మన్యు సూక్తం పఠించి మన్యు సూక్త హోమం చేసుకోవాలి. హనుమంతుడికి మన్యు సూక్తం ఎక్కువ ప్రీతి. మన్యు సూక్తం పఠించి మన్యు సూక్తంతో అభిషేకం చేయించినా కూడా శుభ ఫలితాలు పొందుతారు. ఇక 12వ రాశి, చివరి రాశి మీనరాశి. పూర్వభాద్ర 1, ఉత్తరభాద్ర 4, రేవతి 4, 8 పాదాలు, 9 పాదాలు కలిసి ఈ మీనరాశి ఏర్పడ్డది. ఆదాయం 14, వ్యయం 2. ఆదాయం చాలా మంచిగా ఉన్నది. మరి ఈ యొక్క మీనరాశి వాళ్లకు 1, 5 మట్టుకు 2వ స్థానంలో గురువు ఉంటాడు. దాని తర్వాత 3వ స్థానంలో మధ్యమం, అనానుకూలం, అనుకూలం 2 కలిసి మధ్యమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. శని 12వ స్థానంలో ఉంటాడు కాబట్టి ఈ యొక్క శని 12వ స్థానం అంత కష్టపెట్టేవాడు కాదు, సుఖపెట్టేవాడు కాదు. రెండిట్లో సమానంగా ఫలితాలు ఇచ్చేటువంటి వాడు. రాహు జన్మస్థానంలో మంచివాడు కాదు. రాహు కేతు సంవత్సరం అంతా 7వ స్థానంలో ఉంటాడు కాబట్టి అనుకూలంగా ఉండి చాలా మంచి ఫలితాలు ఇచ్చేటువంటి వాడు. సాధారణంగా ఈ మీనరాశి వాళ్ళకు మధ్యమ ఫలితాలు 3 రాశులు కలిసినా కూడా 3 గ్రహాలు కలిసినా కూడా మధ్యమ ఫలితాలు ఇచ్చేటువంటి సూచనలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఈ యొక్క మీనరాశి వాళ్ళు నారాయణ హోమం అని ఎక్కువ చేసుకోవాలి. నారాయణ హోమము, సుందరాకాండ పారాయణం 2 ఎక్కువ చేసుకోవాలి. మీనరాశి రామాయణం, సుందరాకాండ పారాయణం, నారాయణ హోమం ఒకటి, విష్ణు గురించి హోమం. దీని గురించి ఈ యొక్క 12 రాశుల వారికి ఈ యొక్క క్రోధీనామ సంవత్సర ఫలితాలు మిశ్రమ అమిశ్రమ ఫలితాలు కలుగుతున్నాయి. ఇప్పుడు టోటల్గా 12 రాశుల వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది చాలా చక్కగా వివరించారు స్వామి. అయితే ఈ 12 రాశులలో ఏ రాశి వారికి చాలా అనుకూలంగా ఈ క్రోధనామ సంవత్సరం ఉండబోతుంది? 12 రాశులలో 3వ రాశి మేష, వృషభం, మిథున, కర్క 4వ రాశి. 4వ రాశి కర్కాటక రాశి. 11వ స్థానంలో గురు సంచారం ఎక్కువ ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అత్యధిక శుభ ఫలితాలు కలిగేటువంటి సూచనలు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళకు ఇప్పుడే మొదలు చెప్పాను కదా, కర్కాటక రాశి వాళ్ళు సుదర్శన హోమం ఒకవేళ చేసుకుంటే ఇంకా మంచిగా అత్యంత శుభ ఫలితాలు జరిగే సుదర్శన హోమం విష్ణుమూర్తిని గురించి. చాలా ధన్యవాదాలు స్వామి. 12 రాశుల వారి గురించి క్రోధనామ సంవత్సరం ఎలా ఉండబోతుందన్న విషయాలను చాలా చక్కగా వివరించారు. మీకు మీ అందరికీ కూడా క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు. చాలా ధన్యవాదాలు.